హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను GSTR9 గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనము GST గురించి చాలా వీడియోస్ నేర్చుకున్నామండి. నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. టైప్స్ ఆఫ్ GST రిటర్న్స్ గురించి, GST గురించి, GST బేసిక్స్, GST రిటర్న్స్, ఇలా చాలా వీడియోస్ ప్లే చేశాను. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి, మీరు నేర్చుకోవచ్చండి. అదేవిధంగా ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. టాలీ ప్రైమ్, టాలీ RP9, GST, TDS, TCS, పేరోల్, వీటి గురించి. ఎవరైనా కోర్సులు నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చండి. అదేవిధంగా రేపటి నుంచి ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, టాలీ ప్రైమ్ ప్లస్ GST బ్యాచ్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా రేపు టైమింగ్స్ వచ్చి 8 to 9 PM అండి. 8 to 9 PM టాలీ ప్రైమ్ ప్లస్ GST న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ను ఎన్రోల్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడైతే ఈరోజు వీడియోలో నేను GSTR9 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. GSTR9 రిటర్న్స్ అంటే ఏంటి, దీన్ని ఎవరు ఫైల్ చేసుకోవాలి, ఎవరు ఫైల్ చేయకూడదు, టైప్స్ ఆఫ్ GSTR9. సో నెక్స్ట్ GSTR9 ఫామ్లో మనకి ఏ డీటెయిల్స్ ఉంటాయో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఇంతకుముందే టైప్స్ ఆఫ్ GST రిటర్న్స్ గురించి ఒక వీడియో చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు టైప్స్ ఆఫ్ GSTR9 రిటర్న్స్, టైప్స్ ఆఫ్ GST రిటర్న్స్ వీడియో అని లింక్ అనేది పెడతాను. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో GSTకి సంబంధించిన వీడియోస్ లింక్స్ ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ GSTR9? GSTR9 అంటే ఏంటో తెలుసుకుందాము. మనకి GSTలో చాలా టైప్స్ ఆఫ్ GSTR రిటర్న్స్ ఉన్నాయి. 11 GSTR రిటర్న్ ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే GSTR9 అనేది ఒక రిటర్న్ ఫామ్ అండి, యాన్యువల్ రిటర్న్ ఫాము. GSTR9 ఈజ్ ఏ యాన్యువల్ రిటర్న్ ఫాము. ఇయర్లీ వన్స్ మనం GSTR9 రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. GSTలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క రెగ్యులర్ డీలరు కంపల్సరీ GSTR9 రిటర్న్స్ అనేది ఇయర్లీ వన్స్ ఫైల్ చేసుకోవాలి. దీన్నే మనం యాన్యువల్ రిటర్న్ అని కూడా అంటాము. సో ఈ GSTR9 రిటర్న్స్లో ఏ పాయింట్స్ ఇన్క్లూడ్ అయి ఉంటాయంటే అవుట్వర్డ్ సప్లైస్ అంటే సేల్స్ డీటెయిల్స్, ఇన్వర్డ్ సప్లైస్ పర్చేజ్ డీటెయిల్స్. సో నెక్స్ట్ మనం ట్యాక్సెస్ అనేవి గవర్నమెంట్కి ఎంత పే చేసాము, ITC డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ITC మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత ITC యూటిలైజ్ చేసుకున్నాము, ఎంత ట్యాక్స్ని రీఫండ్ చేసుకున్నాము, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి GSTR9 ఫామ్లో డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే మనం GSTR1, GSTR3B రిటర్న్స్ అనేవి మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఫైల్ చేసుకున్న తర్వాతనే GSTR9 యాన్యువల్ రిటర్న్ అనేది మనం ఫైల్ చేయడానికి అవుతుంది. సో మనం GSTR1, 3B రిటర్న్స్ ఫైల్ చేయలేదంటే యాన్యువల్ రిటర్న్ అనేదాన్ని ఫైల్ చేయలేమండి. ఒక మంత్ మిస్ అయినా కూడా మనం ఫైల్ చేయలేము. మంత్లీ GSTR1, 3B రిటర్న్స్ అనేవి ఫైల్ చేసి ఉంటాము. GSTR9 రిటర్న్లో ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ అన్నీ ఆటో ఫిల్ అయ్యి ఉంటాయండి. నెక్స్ట్ GSTR రిటర్న్స్ని ఎవరెవరు ఫైల్ చేసుకోవాలి, ఎవరెవరు ఫైల్ చేసుకోకూడదో చూద్దాం ఇప్పుడు. సో GSTR రిటర్న్స్ని కంపల్సరీగా GSTలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎవ్రీ రెగ్యులర్ డీలరు ఫైల్ చేసుకోవాలి, ఇన్క్లూడింగ్ సెడ్జ్ డెవలపర్సు, సెడ్జ్ యూనిట్స్ వాళ్ళు కూడా GSTR9 రిటర్న్స్ని ఫైల్ చేసుకోవాలండి. ఎవరైనా కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఎవరైనా ఉంటే వాళ్ళు GSTR9 రిటర్న్స్ని ఫైల్ చేయని అవసరం లేదు. కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఎవరైనా ఒక ఫినాన్షియల్ ఇయర్లో మిడిల్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ నుంచి రెగ్యులర్ స్కీమ్కి కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా GSTR9 రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్సు ఒక ఫినాన్షియల్ ఇయర్లో 6 months అయిపోయి ఉంటుంది, వాళ్ళు 6 months వరకు కాంపోజిషన్ డీలర్గా ఉంటారు. తర్వాత వాళ్ళ బిజినెస్ టర్నోవర్ అనేది 1.5 crore కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా రెగ్యులర్ డీలర్కి కన్వర్ట్ అవుతారు. అలాంటి డీలర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా GSTR9 రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ GSTR రిటర్న్స్ అనేది ఎవరెవరు ఫైల్ చేయకూడదో చూద్దాం ఇప్పుడు. కాంపోజిషన్ స్కీమ్ కింద కాంపోజిషన్ డీలర్సు GSTR9 రిటర్న్స్ అనేవి ఫైల్ చేయకూడదు. నెక్స్ట్ క్యాజువల్ ట్యాక్స్ పేయర్స్,
ఎవరైనా క్యాజువల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే వాళ్ళు కూడా GSTR9 రిటర్న్స్ ఫైల్ చేసుకొని అవసరం లేదు. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫైల్ చేయని అవసరం లేదు. నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్ కూడా GSTR9 రిటర్న్స్ని ఫైల్ చేయని అవసరం లేదు. ఏ పర్సన్ డిడక్టింగ్ TDS, సో TDS డిడక్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఫైల్ చేయని అవసరం లేదు. ఏ పర్సన్ కలెక్టింగ్ TCS ట్యాక్స్ అనేది అండర్ సెక్షన్ 52 ప్రకారం ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళు కూడా GSTR9 రిటర్న్స్ అనేది ఫైల్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనము ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవరు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్స్ ఆఫ్ GST రిటర్న్స్ చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. నెక్స్ట్ GSTR9 ఫామ్లో మనకి ఏ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయో ఒకసారి చూద్దాము. ఏ డీటెయిల్స్ ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయో చూద్దాము. సో మనం యాన్యువల్ రిటర్న్లో మనం ఏ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే అవుట్వర్డ్ సప్లైస్ 1 ఇయర్ మన ఆర్గనైజేషన్కి సంబంధించిన అవుట్వర్డ్ సప్లైస్ అంటే సేల్స్ డీటెయిల్స్, ఇన్వర్డ్ సప్లైస్ పర్చేస్ డీటెయిల్స్, మనం టోటల్ ఎంత ట్యాక్సెస్ పే చేసాము, రీఫండ్ ఎంత క్లెయిమ్ చేసుకున్నాము, డిమాండ్స్ ఏమన్నా రైజ్ చేసామా GST పోర్టల్లో, ITC అనేది ఎంత అవైలబుల్ ఉంది మనకి, ఎంత యూటిలైజ్ చేసుకున్నాము. నెక్స్ట్ మన సేల్స్ అండ్ పర్చేస్ డీటెయిల్స్ అన్నీ మనకి ఆటోఫిల్ అయి ఉంటాయి GSTR9 ఫామ్లో. మనం GSTR1 3B రిటర్న్స్ అనేవి మంత్లీ ఫైల్ చేసుకొని ఉంటాం కాబట్టి దాన్ని బట్టి మనకి పర్చేస్ అండ్ సేల్స్ డీటెయిల్స్ అనేవి బల్క్గా మనకి డిస్ప్లే అవుతాయి, మనం వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ HSN వైజ్ సమరీ అనేది డిస్ప్లే అవుతుంది, ఆటోఫిల్ HSN వైజ్ సమరీ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ GSTR9 రిటర్న్స్ యొక్క డ్యూ డేట్ ఏంటో తెలుసుకుందామా. GSTR9 రిటర్న్స్ యొక్క డ్యూ డేట్ ఏంటో తెలుసుకుందాము. సో GSTR9 డ్యూ డేట్ వచ్చి ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఫ్రమ్ GSTR9 31st December ఆఫ్ ద ఫాలోయింగ్ ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్. ఒక ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31st December లోపల మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి ఒక ఫినాన్షియల్ ఇయర్ అనేది 1st April స్టార్ట్ అవుతుంది, 31st March ఎండ్ అవుతుంది. కానీ మనకు డ్యూ డేట్ వచ్చి 31st December వరకు ఇచ్చారు. మనం 31st December లోపల మన రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం GSTR9 రిటర్న్స్ అనేది లేట్గా ఫైల్ చేసినప్పుడు మనకి లేట్ ఫీ అనేది 100 రూపీస్ పర్ డేకు ఉంటుందండి. 100 రూపీస్ పర్ డేకు ఉంటుంది. ₹100 ఈచ్ అండర్ CGST యాక్ట్ అండ్ SGST యాక్ట్ అండి. నెక్స్ట్ అలాగే సబ్జెక్ట్ టు ద మ్యాక్సిమమ్ ఆఫ్ 0.25% ఆఫ్ ద టర్నోవర్. మన టర్నోవర్ పైన 0.25% కూడా మనం అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో మనము లేట్ రిటర్న్స్ ఫైల్ చేసుకున్నప్పుడు మనకి GSTR9 రిటర్న్స్లో 4 టైప్స్ ఉన్నాయి. ఆ ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్స్ అండర్ GSTR9. సో యాన్యువల్ రిటర్న్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉన్నాయి. అవేంటంటే GSTR9, GSTR9A, GSTR9B, 9C. సో GSTR9 అనేది యాన్యువల్ రిటర్న్ ఫాము. ఎవ్రీ రిజిస్టర్డ్ GSTలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎవ్రీ రెగ్యులర్ డీలరు కంపల్సరీగా ఇయర్లీ వన్స్ GSTR9 రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. దీని డ్యూ డేట్ వచ్చి 31st December ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ఎండ్. నెక్స్ట్ GSTR9A అనేది కూడా యాన్యువల్ రిటర్న్ ఫాము. కాంపోజిషన్ ట్యాక్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కాంపోజిషన్ డీలర్సు ఇయర్లీ వన్స్ GSTR9A రిటర్న్స్ అనేది కంపల్సరీ ఫైల్ చేసుకోవాలి. దీని డ్యూ డేట్ వచ్చి డ్యూ డేట్ వచ్చి కూడా 31st December. నెక్స్ట్ GSTR9B అనేది కూడా యాన్యువల్ రిటర్న్ ఫాము. కామర్స్ ఆపరేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు GSTR9B రిటర్న్స్ అనేది ఇయర్లీ వన్స్ ఫైల్ చేసుకోవాలి. కామర్స్ ఆపరేటర్స్ అంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ అలాంటి వాళ్ళు. దీని డ్యూ డేట్ కూడా 31st December. నెక్స్ట్ GSTR9C అనేది కూడా యాన్యువల్ రిటర్న్ ఫాము. సో ఈ రిటర్న్స్ని ఎవరు ఫైల్ చేస్తారు అంటే ఎవరి రిజిస్టర్డ్ డీలర్ అండి. సో ఎవరి బిజినెస్ టర్నోవర్ అయితే అబౌట్ 2 crore పైన ఉంటుందో వాళ్ళంతా కంపల్సరీగా GST ఆడిట్ అనేది ఆడిటర్ చేత కానీ కాస్ట్ అకౌంటెంట్ చేత కానీ GST ఆడిట్ చేయాలి. సో కంపల్సరీ GST ఆడిట్ చేసిన వాళ్ళు GSTR9 రిటర్న్స్తో పాటు GSTR9C రిటర్న్స్ కూడా గవర్నమెంట్కి ఇయర్లీ వన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి నా 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 వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను GSTR 4 రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.